హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 52 చూసే ముందు పార్ట్ 51 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎంతో ఆవేశంతో, ఎంతో కోపంతో రాణా మీద కంప్లైంట్లు చెప్పి తన పని ఫినిష్ చేసుకోవాలనుకున్న చైత్రకు కాల్ లిఫ్ట్ చేయడమే వెల్డన్ చైత్ర అని ప్రతాప్ వర్మ నుంచి వినిపించిన కాంప్లిమెంట్తో ఆశ్చర్యం ప్లస్ షాక్తో తెల్ల మొహం వేసింది. దేనికి సార్ అని అడిగింది అయోమయంలో పిచ్చిదానిలా అఘోరిస్తూ. వాడికి నేచర్ అంటే చాలా ఇష్టం. మా బిజినెస్ వర్క్ అయిపోగానే ఒక 10 days అలా ఇద్దరం జాలీగా లాంగ్ ట్రిప్ వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు నా కొడుకున్నాడు కదా, వాడితో అవ్వదని నేను కూడా పార్టీల గురించి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పలేదు. బట్ నువ్వు చాలా బ్రిలియంట్గా ఆలోచించి హోటల్ నుంచి మొత్తం రిసార్ట్కి మార్చేశావు. దట్స్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు బిజినెస్ కంప్లీట్ అవుతుంది, అటు ఫ్యామిలీ పార్టీలను ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రాణా ఇలా ప్రశాంతంగా కొన్ని రోజులు గడుపుతాడు అని ప్రతాప్ వర్మ చెప్పుకుంటూ పోతూ ఉంటే తెల్ల మొహంతో రాణాని వెర్రి చూపులు చూస్తుంది చైత్ర బేబీ. ఎంతలా ఆడుకున్నావరా మా చైత్ర బేబీతో? కన్నింగ్ స్మైల్తో క్యూట్గా కళ్ళెగరేసి ఏంటి అని అడిగాడు రాణా. తనని క్షణం కూడా వదలకుండా టార్చర్ చేస్తూనే వెనకల బాబు నడిపిన కథ మొత్తం వింటున్న చైత్రకు కోపంతో ముక్కు పుటాలు అదురుతూ ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని కాల్ కట్ చేసి ఫోన్ సోఫాలోకి విసిరేసింది. వేటాడే చిరుతల గాంభీర్యంగా రాణా వైపు ఒక్కో అడుగు వేస్తూ, నీకు అసలు మనసు అనేది ఉందా? నన్ను వెర్రిదాని చేసి ఇంత టార్చర్ చేస్తావా అని ఫుల్ ఫ్రస్ట్రేషన్తో తన వైపే వస్తున్న చైత్ర చేతికి చిక్కితే ఉతకడం ఖాయమని ఫిక్స్ అయిన రాణా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు, మీదకి వస్తున్న తనకి అందకుండా. వాట్ హ్యాపెండ్ కంగారు? నీకు వర్క్ బర్డెన్ తగ్గించి ఎంజాయ్ చేయడానికి స్పేస్ ప్రొవైడ్ చేశాను అని రాణా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇస్తూ ఉంటే, స్పేసా తొక్క